నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే గ్రీవెన్స్ కార్యక్రమం ప్రధాన ఆశయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడారు. ఆర్థిక సంబంధం, ఆరోగ్యశ్రీ సంబంధిత అర్జీలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ నుండి ప్రతి వారం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ధిదారులకు అందజేస్తున్నామని గుర్తు చేశారు. అంటే రెస్పాండ్ అట్లా వచ్చారు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే రోస్టర్ లో తన ర్యాంక్ అది ర్యాంక్ ఇచ్చి ఉంటారు సార్. ఇచ్చారమ్మా. సీరియల్ నంబరు 58. ఎలిజిబుల్ వాళ్ళని తనకంటే ముందు వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకొని ఫస్ట్ వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అవును, 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 5 వేకెన్సీస్కి వీళ్ళు ఎంతమందిని పిలిచారు? 1 2 3 4 5 6. ఈరోజు గ్రీవెన్స్లో కొన్ని ఉద్యోగాల కోసం, ఇంకా ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డులో పేరు తప్పుపడి ఇంకో కుటుంబంలో ఉన్నదాన్ని డిటాచ్ చేయడానికి, అదేవిధంగా జగడగుంట పాలెం టిట్కో హౌసింగ్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రకమైనటువంటి గ్రీవెన్సెస్లు ఈరోజు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఉద్యోగం కోసం డిఎంఎన్హెచ్ఓకి మెరిట్ లిస్ట్లో అమ్మాయి పేరు ఉంది, ఉద్యోగం ఎందుకు రాలేదని అడగటం జరిగింది. అదేవిధంగా డీసీఓతో అక్కడ ఉన్న సమస్యని మాట్లాడి ఆ ఆధార్ కార్డులో డిటాచ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉంది కూటమి నాయకత్వంలో. సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరిస్తున్నారు, లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఏదైనా మరి ఆర్థిక పరమైన అంశాలు ఉంటే ప్రభుత్వం ద్వారా వచ్చే వాటికి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు కానీ, వీటిలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి ఆర్థిక సహాయాలు పొందుతూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 15 లక్షలు ఆ రకంగా